10 lakhs బడ్జెట్‌లో కార్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియోలో నేను 10 lakhs ఆన్ రోడ్ ప్రైస్‌లో మనకి దొరికే చాయిసెస్ గురించైతే నేను చెప్తాను. అండ్ అందులో కూడా అన్ని కార్స్ నేనైతే లిస్ట్ చేయట్లేదు. కొన్ని బాగున్న కార్లు, సక్సెస్‌ఫుల్ ఉన్న కార్లు, మంచి కార్స్‌ని మాత్రమే లిస్ట్ చేశాను. ఒక 7 కార్స్ అయితే మన లిస్ట్‌లో ఉన్నాయి. ఎందుకంటే ఈ 7 కార్స్ ఎందుకున్నాయంటే మనలో అందరికీ ఒకే టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉండవు కాబట్టి, మనం అందరూ డిఫరెంట్‌గా ఉంటాం కాబట్టి, కార్స్ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో, దీన్ని మనం కంపారిజన్ చేసుకోవడానికి తెలుగు యాంకర్స్‌ని నేను తీసుకున్నాను. యాంకర్ రవికి మైలేజ్ ఇంపార్టెంట్. ప్రదీప్‌కేమో ఫ్యామిలీ కార్ కావాలని కోరుకుంటాడు. తర్వాత సుధీర్‌కి సేఫ్ కార్ కావాలని కోరుకుంటాడు. అండ్ ఓంకార్ అన్నయ్యకేమో ఫన్ టు డ్రైవ్ కార్ కావాలి. దాని తర్వాత మన హైపర్ ఆదికేమో ట్రాఫిక్‌లో కూడా ఈజీగా డ్రైవ్ చేయగలిగే కార్ కావాలి. అండ్ మన బిత్తిరి సత్యకి అయితే నాకు అన్నీ కావాలి రవి, నాకు ఆల్‌రౌండర్ కావాలని బిత్తిరి సత్య అంటున్నాడు. సో, వీళ్ళందరూ ఎవరో కాదు, యాక్చువల్‌గా వీడియో చూస్తున్న మీరే. మీరు డెఫినెట్‌గా ఈ 6 క్యారెక్టర్స్‌లో ఏదో ఒక క్యారెక్టర్‌కి అయితే కనెక్ట్ అవుతారు. ఏదో ఒక దానికో లేకపోతే రెండిటికో. సో, మీరు ఏ క్యారెక్టర్ కనెక్ట్ అవుతారో మీరు కామెంట్ పెట్టండి. ఎందుకంటే బై ఎండ్ ఆఫ్ ద వీడియో నేను చెప్తాను. యాంకర్ రవికి ఏ కార్ సూటబుల్, లేకపోతే యాంకర్ ప్రదీప్‌కి ఏ కార్ సూటబుల్ అలాగా. సో, మీకు ఏ కార్ సూటబుల్ కూడా తెలిసిపోద్దనమాట. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో గైస్, మన లిస్ట్‌లో ఉన్న కార్స్ గురించి మాట్లాడే ముందు అసలు కొన్ని కార్స్ నేనైతే లిస్ట్‌లో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదనేది నేను దానికి కూడా ముందు చెప్తాను. స్విఫ్ట్‌ని నేను పెట్టలేదు. ఎందుకంటే స్విఫ్ట్ ఏంటంటే ఆల్రెడీ ఓవర్ ప్రైస్డ్ అయిపోయిందనమాట. అది స్టాక్ మార్కెట్‌లో స్టాక్ లాగా పెరుక్కుంటూ వెళ్ళిపోయింది ప్రైస్. దానివల్ల స్విఫ్ట్ ఇప్పుడు ఓవర్ ప్రైస్‌గా అనిపిస్తుంది. ఇంకోటి స్విఫ్ట్ యొక్క క్రాష్ టెస్ట్ కూడా అవ్వలేదు. క్రాష్ టెస్ట్ రేటింగ్ కూడా లేదు కాబట్టి సేఫ్టీ కూడా లేదు. మైలేజ్ బానే ఉంది. కానీ ఒక స్విఫ్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే కాస్ట్‌లీ అయిపోయింది. అందుకు నేను వాల్యూ ఫర్ మనీలా అనిపించట్లేదు కాబట్టి స్విఫ్ట్‌ని పక్కన పెట్టేశాను. తర్వాత ఫ్రాంక్స్ అనే కార్ వచ్చింది మారుతి. అది కూడా బానే ఉంది. కానీ ఫ్రాంక్స్ కూడా ఏంటంటే మనకి కావాల్సిన వేరియంట్ అయితే మనకి 10 లాక్స్ లోపల మంచి వేరియంట్స్ అయితే దొరకట్లేదు. అది కూడా కారణం, ఫ్రాంక్స్‌ని పక్కన పెట్టాను. ఇంకా హోండా ఇమేజ్ కూడా మనకి 10 లాక్స్ లోపల దొరుకుతది. కానీ ఓన్లీ బేస్ మోడల్స్ అవి దొరుకుతాయన్నమాట. సో, అలా బేస్ మోడల్స్ దొరికే కార్స్, కొన్ని మంచి కార్స్ ఉన్నా సరే వాటిని నేను 10 లాక్స్ లిస్ట్‌లో పెట్టలేదన్నమాట. ఎందుకంటే ప్రాక్టికల్‌గా మనం చూసుకోవాల్సింది నిజంగా 10 లాక్స్ బడ్జెట్‌లో కావాల్సిన కారు ఏంటి? మనం ఆ బడ్జెట్‌లో ఉన్నాం కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకో వీడియో చేస్తాను 12 లాక్స్ బడ్జెట్ గురించి. స్పెసిఫిక్‌గా 12 లాక్స్ బడ్జెట్‌లో కావాలనుకుంటే గనుక కామెంట్ చేయండి. సో, మీ ఇంట్రెస్ట్ బట్టి నేను చేస్తానన్నమాట. సో, ఇప్పుడు లెట్ us గెట్ ఇంటు ద వీడియో అండ్ టాక్ అబౌట్ దోస్ 7 cars which are really very good choices for 10 lakhs budget. సో గైస్, మన లిస్ట్‌లో ఫస్ట్ కార్ టాటా పంచ్. ఎందుకు లిస్ట్‌లో ఉందంటే 2024 ఇయర్ గాని టాప్ సెల్లింగ్ కార్‌గా అయితే నిలిచింది టాటా పంచ్. ఎందుకంటే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, తర్వాత మంచి సస్పెన్షన్, అంటే ఇండియన్ రోడ్స్‌లో గతుకులున్నా సరే లేకపోతే నార్మల్ సిటీ డ్రైవింగ్ లేకపోతే హైవే డ్రైవింగ్ అన్నిటికీ సూటబుల్ అయ్యే సస్పెన్షన్ అయితే టాటా పంచ్‌కున్నది. ఎక్కువ మంది అది రిపోర్ట్ చేశారు. కంఫర్టబుల్ రైడ్ క్వాలిటీ ఉంది ప్యాసింజర్ గానీ, డ్రైవర్ గానీ. అండ్ డ్రైవింగ్ చేయడానికి కూడా బాగుందని చెప్పుకుంటున్నారు. సో, దానివల్ల ఇలాంటి ప్రోస్ ఉన్న వల్ల టాటా పంచ్‌నైతే టాప్ సెల్లింగ్ కార్‌గా అయితే నిలిచింది. ఇంకా టాటా పంచ్‌లో ఉన్న క్యాబిన్ స్పేస్, డీసెంట్ క్యాబిన్ స్పేస్ ఉంది. అంటే లోపల ప్యాసింజర్స్ కూర్చోవడానికి లెగ్ రూమ్ గానీ, హెడ్ రూమ్ గానీ డీసెంట్‌గా ఉంది. ఇంకా ఇంట్రెస్టింగ్‌గా బూట్ స్పేస్ దీనిది టాటా నెక్సాన్ కన్నా ఎక్కువైతే ఉందన్నమాట. అండ్ ఇంకొకటి డీసెంట్ మైలేజ్ కూడా ఆఫర్ చేస్తుంది. మరి మారుతి కార్స్ అంత టాప్ మైలేజ్ ఇవ్వలేకపోయినా సరే బాగా డ్రైవ్ చేయగలిగితే కనుక సిటీలో మీకు 15, 16 అయితే వస్తుంది. అండ్ హైవేలో 18, 19, 20 వరకు కూడా వస్తుందని రిపోర్ట్ చేశారనమాట. సో, ఇవి స్ట్రాంగ్ కారణాలు పంచ్ తీసుకోవడానికి. అండ్ ఇంకొన్ని కారణాలు ఏవైతే ఉన్నాయో పంచ్ తీసుకోకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే 80 km/h కన్నా ఎక్కువ స్పీడ్‌లో వెళ్ళాలనుకుంటే అంత బాగోలేదని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పికప్ అంత ఉండట్లేదు. 80 కిలోమీటర్స్ దాటి మనం యాక్సిలరేటర్ తొక్కినా సరే కారు ముందుకు వెళ్ళట్లేదు అని వాడినోళ్ళు చెప్తున్నారనమాట. సో, ఆ రకంగా ఇంజిన్ పవర్ అంత లేదు. సో, దాన్ని బట్టి ఆటోమేటిక్ తీసుకోవడం అయితే వర్త్ కాదనమాట. ఎందుకంటే నార్మల్ మాన్యువల్‌లోనే పవర్ లేకపోతే ఆటోమేటిక్‌లో ఇంకా పవర్ తక్కువ ఉంటది. ఇంకా దీనిలో ఇంకో డిఫరెంట్ థింగ్ ఏంటంటే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే ఉంది గానీ ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్సే దొరుకుతున్నాయి. మనకు టాప్ వేరియంట్ వరకు కొన్నా సరే 2 ఎయిర్ బ్యాగ్సే ఉంటున్నాయి. సో, నంబర్ ఆఫ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా సేఫ్టీని డిసైడ్ చేస్తాయి కాబట్టి దట్ కెన్ బి వన్ ఆఫ్ ద క్రూషియల్ ఫ్యాక్టర్స్. అండ్ ఇందులో టర్బో ఇంజిన్ ఆప్షన్ లేదు. టర్బో ఇంజిన్ ఉంటే ఏమవుద్దంటే
మనకి మైలేజ్తో పాటు ఎఫిషియన్సీ, మైలేజ్తో పాటు పవర్ కూడా వస్తుంది అనమాట. పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆ టర్బో ఇంజిన్ ఆప్షన్ అయితే మనకి లేదనమాట. సో టాటా పంచ్ ఓవరాల్ చూసుకుంటే ఒక ప్రాక్టికల్ కార్. మీకు ఎక్కువ మరి పికప్ అంత ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. నేను 100, 120 కొట్టేసి ఓవర్టేక్ చేసేయాలి మనుషుల్ని అని థాట్ ప్రాసెస్ లేకపోతే గనక మీరు డెఫినెట్లీ టాటా పంచ్ వైపు అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇది సేఫ్టీ బాగుంది, మైలేజ్ కూడా డీసెంట్గా ఉంది, ప్రాక్టికల్గా ఉంది. మీరు సిటీతో పాటు అప్పుడప్పుడు మేము లాంగ్ ట్రిప్స్కి వెళ్తాం ఫ్యామిలీతో పాటు అనుకుంటే కనుక డీసెంట్ కార్ ఫర్ ఎ స్మాల్ ఫ్యామిలీ. ఇది అడ్వెంచర్ ఎస్ వేరియంట్ మనకి 9.21 lakh రూపీస్కి అయితే వస్తుంది అనమాట. సో మన లిస్ట్లో నెక్స్ట్ ఉన్న కారు డిజైర్. సో గైస్ మన లిస్ట్లో నెక్స్ట్ కార్ వచ్చేసి మారుతి డిజైర్. మారుతి డిజైర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మోస్ట్ మైలేజ్ ఎఫిషియెంట్ కార్ అండ్ మెయింటెనెన్స్ తక్కువ ఉండే కార్. ఎందుకంటే మనకి ట్యాక్సీ వాళ్ళు వాడుతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి మైలేజ్ ఎక్కువ వస్తుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, అందుకే వాళ్ళు ఈ కార్ అంతే పిక్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో వాల్యూ ఫర్ మనీ, ప్రైస్ పాయింట్ కూడా ఇది మరీ కాస్ట్లీ కార్ అయితే కాదు, వాల్యూ ఫర్ మనీ కార్ అనమాట. క్యాబిన్ స్పేస్ కూడా డీసెంట్ క్యాబిన్ స్పేస్ ఉంటుంది మారుతి డిజైర్లో. ఇంకా బూట్ స్పేస్ కూడా మనకి డీసెంట్ బూట్ స్పేస్ దొరుకుతుంది. అండ్ ఇండియన్ సస్పెన్షన్ కూడా ఇండియన్ రోడ్స్కి తగ్గ డిజైన్ చేయబడి ఉంది. లుక్స్ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన డిజైర్ అయితే లుక్స్ వైజ్ కూడా బాగుంది. అపీరియన్స్ ఒక ట్యాక్సీలా కనిపించకుండా ఒక డిఫరెంట్ లుక్స్తో అయితే వచ్చింది. అండ్ మనకి ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతి కార్స్ ఏంటంటే ఎప్పుడు కూడా జనాలు హోల్డ్ చేసేది సేఫ్టీ విషయంలో. కానీ ఇప్పుడు వీళ్ళు 5 స్టార్ సేఫ్టీ క్రాష్ టెస్ట్లో అయితే పట్టుకొచ్చారు. దాంతోపాటు బేస్ వేరియంట్ నుంచి కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే స్టాండర్డ్గా ఆఫర్ చేస్తారు. సో ఆ రకంగా చూసుకుంటే ఇవన్నీ ప్రోస్ అనమాట మన మారుతి డిజైర్ తీసుకోవడానికి. కాన్స్ కూడా కొన్ని ఉన్నాయి, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువ, 163 mm. మనం ఇప్పుడు మొత్తం డిస్కస్ చేస్తున్న కార్స్లో దీనిదే లోయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ ఇంజన్ పవర్ కూడా తక్కువ ఉంది, పికప్ తక్కువ ఉండడం వల్ల కొంచెం మజా అయితే రాదు డ్రైవ్ చేయడం విషయంలోని. అండ్ దానివల్ల మనం ఆటోమేటిక్ వెళ్ళడానికి కూడా ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ టు డూ. ఇంకోటి ట్యాక్సీ ఇమేజ్ పడిపోయింది డిజైర్కి. సో మనలో కొంతమందికి అది ఉంటుంది, అరే ట్యాక్సీ ఇమేజ్ పడిపోయింది తీసుకుంటే బాగోదేమన్న ఫీలింగ్ ఉంటుంది. సో కొత్త మోడల్ కొంచెం బాగానే ఉంది. కొత్త వేరియంట్కి పాత వేరియంట్కి ప్రైస్ డిఫరెన్స్ కూడా కొంచెం ఉంది కాబట్టి మొత్తం అందరూ ట్యాక్సీ పర్పస్ కోసం తీసుకున్న వాళ్ళు ఈ కార్ తీసుకోకపోవచ్చు అనుకోవచ్చు. కానీ ప్రైస్ డిఫరెన్స్ కూడా మరీ ఎక్కువ లేదు, 25,000 రూపీసే ఉంది. ఏమో మరి ముందు పెంచితే కొంచెం ఆ డిఫరెన్స్ వల్ల ఎక్కువ ట్యాక్సీ పీపుల్ తీసుకోరేమో చూద్దాం. దాన్ని బట్టి ఇట్ కెన్ మేక్ ఏ గుడ్ డీసెంట్ కార్ డిజైర్ అయితే. సో డిజైర్ ఏంటంటే ఫ్యూల్ ఎఫిషియన్సీ కావాలి నాకు, మైలేజ్ సూపర్గా కావాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలని, ప్రూవెన్ మోడల్ కార్ కావాలని, రీసేల్ కూడా బాగా ఎక్కువ ఉండాలనుకుంటే డిజైర్కి అయితే మీరు డెఫినెట్గా వెళ్ళొచ్చు. సో గైస్ మన లిస్ట్లో నెక్స్ట్ కార్ వచ్చేసి మారుతి బలెనో. సో మారుతి సుజుకి బలెనో యాక్చువల్గా ప్రాక్టికల్ కార్ అనమాట. ఎస్పెషల్లీ సిటీ డ్రైవింగ్కి బాగా సూటబుల్ అయ్యే కార్. ఎందుకంటే సిటీలో డ్రైవ్ చేయడం చాలా చాలా ఈజీగా ఉంటుంది అని వాడిన వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ చేస్తుంటారు. అండ్ గ్రేట్ మైలేజ్ 25 వరకు కూడా ఇస్తుందని చెప్పేసి చెప్పుకుంటున్నారు చాలామంది. సో ఇట్స్ లైక్ ప్రూవెన్ కార్ విత్ గ్రేట్ డ్రైవింగ్, అంటే డ్రైవ్ చేయడం చాలా ఈజీగా ఉండే కార్. దాంతోపాటు మైలేజ్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఇంకా సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది, ఇండియన్ రోడ్స్కి తగ్గట్టుగా సస్పెన్షన్ని డిజైన్ చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఒక హ్యాచ్ బ్యాక్ అయినప్పటికీ కూడా దీనిలో ఉండే స్పేస్ అయితే చాలా ఎక్కువ, క్యాబిన్ స్పేస్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇతను డ్రైవర్ సీట్ని కంప్లీట్గా బ్యాక్ జరిపాడు, అయినా సరే లెగ్ రూమ్, వెనకాల ఉన్న ప్యాసింజర్కి లెగ్ రూమ్ చాలా డీసెంట్గా అయితే ఉంది. సో ఇది ఒక స్పేస్ విషయంలో చాలా బాగుంది, అంటే కంఫర్టబుల్ ఫ్యామిలీ మెంబర్స్ వెనకాల కూర్చొని కూడా కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతారు. ఆ రకంగా చాలా బెనిఫిట్ ఉంది. బూట్ స్పేస్ కూడా డీసెంట్ బూట్ స్పేస్ అయితే ఉంది, చాలా ఎక్కువ కాదు కానీ డీసెంట్ బూట్ స్పేస్ ఉంది. ఇంకా ఫీచర్స్ కూడా మంచి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి కార్లో, రిచ్ ఫీచర్స్, యాంటీ థెఫ్ట్ అలారం అని, క్రూజ్ కంట్రోల్, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఆఫర్ చేశారు. సో ఇది ఆ రకంగా చూసుకుంటే మంచి కారు. కానీ దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి దీనికి క్రాష్ టెస్ట్ అయితే అవ్వలేదు. సో దీని సేఫ్టీ అంత సేఫ్ అని తెలియదు మనకి. సో అది ఒక ప్రాబ్లం. తర్వాత ఏసీ గురించి అయితే కంప్లైంట్ చేస్తున్నారు వాడినోళ్ళు, ఏసీ అంత బాగా ఎఫెక్టివ్గా కూల్ చేయట్లేదని. సో వెనకాల కూర్చున్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమో, అరే నువ్వు కార్ ఏసీ ఆన్ చేసి ఉన్నా సరే ఏసీ ఆన్ చెయ్యు అని అంటున్నారు అనమాట. సో దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. అందుకే రేర్ ఏసీ వెంట్స్ ఉన్న వేరియంట్ తీసుకుంటే పర్వాలేదు, కాస్త కోస్తో దట్స్ ఓకే. అండ్ హైవే డ్రైవింగ్ అయితే బెటర్ కాదు, ఇట్స్ నాట్ ఏ హైవే కార్. డెఫినెట్లీ మీకు సిటీలో డ్రైవ్ చేయడానికి అయితే ఇట్స్ ఎ గుడ్ కార్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అంత ఎక్కువ కాదు, ఓన్లీ 170 mm వరకే గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అండ్ కార్ ప్రైజీ కూడా అయిపోయింది, ఎందుకంటే కొంచెం సక్సెస్ఫుల్ అవ్వడం వల్ల
మారుతి వాళ్ళు ఏంటంటే అలా రెగ్యులర్గా ప్రైస్ పెంచుకుంటూ రావడం వల్ల కొంచెం ప్రైజీ కార్ అయిపోయింది. అందుకే ఒక మంచి వేరియంట్, బలెనోలో ఒక మంచి వేరియంట్ కావాలంటే జెటా వేరియంట్ దొరుకుతుంది. 10.09 lakhs, 10 lakhs క్రాస్ చేస్తుంది అనమాట. ఒక హ్యాచ్ బ్యాక్కి 10 lakhs ప్లస్ అంటే కొంచెం ఎక్కువే, కానీ ఓకే, మంచి మైలేజ్ కావాలి, ఈ సిటీలో డ్రైవ్ చేయడానికి ఈజీగా ఉండాలి, లుక్స్ కూడా బాగుండాలి, అండ్ రీసేల్ వాల్యూ కూడా బాగుండాలి అనుకుంటే ఇట్స్ ఓకే. కానీ సేఫ్టీ వైజ్ కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది బలెనో తీసుకోవాలనుకుంటే. అండ్ నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న కార్ వచ్చేసి నిసాన్ మ్యాగ్నైట్. సో గైస్, నిసాన్ మ్యాగ్నైట్, చాలా మంది నిసాన్ మ్యాగ్నైట్ గురించి ఆలోచించరు 10 lakhs లోపల ఉన్న కార్ చూసినప్పుడు. కానీ నిసాన్ మ్యాగ్నైట్ ఒక స్ట్రాంగ్ కార్గా అయితే ప్రూవ్ చేసుకుంటుంది. రెగ్యులర్గా సేల్స్ అయితే పెరుగుతున్నాయి, ఎందుకంటే రియల్గా కార్ అయితే బాగుంది అండ్ ఇట్స్ ఎ ప్యూర్ వాల్యూ ఫర్ మనీ కార్. మనకి కార్ చూస్తే మీరు లుక్స్ ఒక ఎస్యూవీ లుక్స్ అయితే కంప్లీట్గా ఉంటాయన్నమాట. మరి చిన్న కార్లో అయితే ఉండదు, ఒక డీసెంట్ ఒక ఎస్యూవీ టైప్ ఆఫ్ లుక్స్ అండ్ ఆ అపియరెన్స్ కనిపిస్తుంది అనమాట దానిలోని. దాంతోపాటు మంచి గ్రేట్ క్యాబిన్ స్పేస్ ఉంది, బూట్ స్పేస్ కూడా డీసెంట్ బూట్ స్పేస్ ఉంది. ఇంకా ఇంట్రెస్టింగ్ చెప్పాలంటే మొత్తం సెగ్మెంట్లోనే హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే నిసాన్ మ్యాగ్నైట్కి ఉంది. 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇది చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇట్స్ ఈజీ టు డ్రైవ్. ఎవరైతే నిసాన్ మ్యాగ్నైట్ ఓన్ చేసుకున్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే స్టీరింగ్ రెస్పాన్స్ చాలా బాగుంది, సో సిటీలో డ్రైవ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. తర్వాత నిసాన్ మ్యాగ్నైట్కి కూడా క్రాష్ టెస్ట్లో 4 star సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చింది. అండ్ ఇది 4 air bagsతో అయితే వస్తుంది అనమాట మనకి. అండ్ ఆటోమేటిక్, మనకి నిసాన్ మ్యాగ్నైట్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీకు ఆటోమేటిక్ కార్ కావాలన్నా సరే 10 lakhs బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట. నిసాన్ మ్యాగ్నైట్ ఆటోమేటిక్ వేరియంట్ కావాలంటే 10 lakhs వచ్చేస్తుంది. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా డీసెంట్ ఫ్యూల్ ఎఫిషియన్సీ ఇస్తుంది, మరీ ఎక్కువ కాదు, పర్వాలేదు. అంటే మీ యూసేజ్ మోడరేట్గా ఉంది, రోజుకి 20 kilometers కన్నా ఎక్కువ తిరగను అనుకునే వాళ్ళకి ఐ థింక్ మైలేజ్ షుడ్ నాట్ బి ద హైయెస్ట్ ప్రయారిటీ. సో అలా ఆ రకంగా చాలా ప్రోస్ ఉన్నాయి. అండ్ కాన్స్ విషయంలో నేను చాలా ఎతికాను, కానీ దీనిలో ఎక్కువ కాన్స్ అయితే లేవు. మనకి కాన్స్ చూసుకోవాలనుకుంటే సన్ రూఫ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేదు, సో సన్ రూఫ్ అనేది దొరకట్లేదు నిసాన్ మ్యాగ్నైట్లో. అండ్ సర్వీస్ నెట్వర్క్ కొంచెం పూర్, ఎందుకంటే ఎక్కువ సర్వీస్ సెంటర్స్ అయితే నిసాన్ మ్యాగ్నైట్లో లేవు కాబట్టి డెఫినెట్లీ అది మీరుండే ప్లేస్ బట్టి మీరు చూస్ చేసుకోవాలి. ఒకవేళ ఇలాంటి కారు మీరు కొనడానికి మీరు చాలా దూరం వెళ్ళాలి అనుకుంటే కనుక ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే సర్వీసింగ్ అనేటికి ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుంది. అదొకటి తప్పిస్తే జనరల్గా నిసాన్ మ్యాగ్నైట్ ఈజ్ ఎ వెరీ గుడ్ కార్. ఓవరాల్గా అన్ని బాక్సెస్ స్టిక్ చేస్తుంది. సో మనకి ఎన్ కనెక్ట్ అనే వేరియంట్ ఉంది, 9.4 lakhs అయితే వస్తుంది అనమాట. సో గైస్, అండ్ మన లిస్ట్లో 9.4 lakhs అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ కార్ వచ్చేసి మన లిస్ట్లో ట్రైబర్. మీరు బూట్ లేని కార్ కొంటారా, డిక్కీ లేని కార్ కొంటారా అని అడిగితే డెఫినెట్లీ నవ్వుకొని డిక్కీ లేని కార్ ఎందుకు కొంటాం రా భయ్ అంటారు. కానీ మీకు 10 lakhs లోపల 7-seater కార్ దొరికితే కొంటారా అని అంటే ఎందుకు కావాలి, డెఫినెట్గా కొంటామంటారు. సో ఆ కారే రెనాల్డ్ ట్రైబర్. ఇదేంటంటే 7-seater కార్, బూట్ స్పేస్ పెద్దగా ఉండదు, కానీ 7-seater కార్ మనకి 10 lakhs లోపల దొరుకుతుంది అనమాట. కానీ ఒక థర్డ్ సీట్ మీకు అవసరం లేదు, ఐదుగురు ట్రావెల్ చేయాలనుకుంటే థర్డ్ సీట్ మొత్తంగా రిమూవ్ చేసేయచ్చు. అంటే ఫోల్డ్ చేసుకోవడమే కాదు, డైరెక్ట్గా మొత్తంగా రిమూవ్ కూడా చేసేయచ్చు అనమాట. దాన్ని రిమూవ్ చేస్తే 600 liters ప్లస్ మీకు బూట్ స్పేస్ అయితే వస్తుంది. సో రెనాల్డ్ ట్రైబర్ ఈజ్ ఎ డీసెంట్ కార్. ఒక మంచి ఫ్యూల్ ఎఫిషియన్సీ ఉంది. 7 members కూర్చోబెట్టుకొని మీరు పెద్ద ఫ్యామిలీ అయితే కనుక 7 members హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. 7 members అడల్ట్స్ కాదు, లాస్ట్ థర్డ్ రోలో అయితే కిడ్స్కి బాగా సూట్ అవుతుందని చెప్పుకుంటారు. సో ఓవరాల్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ కార్. అండ్ ఫీచర్స్ కూడా మంచి ఫీచర్స్ అన్నీ కూడా మనకి 10 lakhs లోపల బడ్జెట్ అయినా సరే మంచి అన్ని ఫీచర్స్ అయితే కవర్ అవుతున్నాయి. లైక్ రేస్ ఈవెంట్స్ కానీ, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా వస్తున్నాయి. రివర్స్ పార్కింగ్ కెమెరాస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా 9.1 lakhs ఆన్ రోడ్ ప్రైస్కి దొరుకుతున్నాయి అనమాట. అండ్ 4 star సేఫ్టీ రేటింగ్ కూడా ఉంది. అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా వీడు ఇంక్లూడ్ చేశాడు. ఐ థింక్ 2 air bags ఇచ్చారు, కానీ ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ ప్యాకేజ్. ఓన్లీ డ్రాబ్యాక్ వచ్చేసి కొంచెం పికప్ అయితే తక్కువ ఉంటుంది, ఎందుకంటే 7-seater కారు వీళ్ళు మైలేజ్ కూడా ఉండాలని చెప్పేసి దృష్టితో కొంచెం ట్యూనింగ్ అలా చేశారు. అండ్ థర్డ్ రో వచ్చేసి పిల్లలకి మాత్రమే సూట్ అవుతుంది. సో ఆటోమేటిక్ అయితే బెటర్ కాదు తీసుకోవడం. సో మాన్యువల్ వర్షన్ ఈస్ గుడ్. నా ఉద్దేశంలో ఇట్స్ పర్ఫెక్ట్ కార్ ఫర్ బిగ్ ఫ్యామిలీస్ అండ్ ద ఓన్లీ అఫోర్డబుల్ 7-seater కార్ ఇన్ ద సెగ్మెంట్. అండ్ దీన్ని ఇంకా ఇంప్రూవ్ కూడా చేయబోతున్నారు. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ కొన్ని రోజుల్లో ఫేస్ లిఫ్ట్ కూడా రాబోతుంది. సో మీరు కొనాలనుకుంటే కనుక కొంచెం వెయిట్ చేయొచ్చు అనమాట.
సో ఓవరాల్గా రెనాల్ట్ ట్రైబర్ ఇస్ రియలీ ఏ గుడ్ కార్, అండ్ అందుకే నేను ఈ లిస్ట్లో అయితే దీన్ని మెన్షన్ చేశాను. ఓన్లీ 7 సీటర్ కార్ విచ్ ఇస్ అండర్ 10 lakhs. నెక్స్ట్ మన సెగ్మెంట్లో నెక్స్ట్ వచ్చేసే కారు టియాగో ఈవీ. సో గైస్, మన లిస్ట్లో నెక్స్ట్ కార్ వచ్చేసి టాటా టియాగో ఈవీ. టాటా టియాగో ఈవీ ఎందుకు పెట్టానంటే ఇది 10 lakhs బడ్జెట్లోనే ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే వస్తుంది విచ్ ఈస్ ప్రాక్టికల్ అనమాట. ఒక స్మాల్ ఫ్యామిలీ డీసెంట్గా దీన్ని ఓన్ చేసుకుని దే కెన్ హ్యాపీలీ ట్రావెల్. ఎంజీ కామెట్లో కాదు, ఎంజీ కామెట్ అయితే ఇట్స్ ఫ్యామిలీకి అంత ప్రాక్టికల్ కాదు, బూట్ స్పేస్ గట్టా ఉండదు. ఎన్నో డీసెంట్ బూట్ స్పేస్ అయితే ఉంది, మరీ ఎక్కువ కాదు కానీ ఓకే మేనేజబుల్ బూట్ స్పేస్ ఉంది. అండ్ మనకి డబ్బులు అయితే బాగా సేవ్ అవుతాయి. మీరు రోజు ఒకవేళ 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తున్నారంటే కనుక మిగతా కార్స్ని లిస్ట్లో ఉన్న కార్స్ని పక్కన పెట్టి టాటా టియాగో ఈవీని తీసుకోవడం కూడా ఇట్స్ సెన్సిబుల్ చాయిస్. ఆర్ మీరు ఆల్రెడీ ఒక కార్ ఉంది, రెండో కార్ కోసం చూస్తున్నారంటే డెఫినెట్లీ టాటా టియాగో ఈవీ ఈజ్ డెఫినెట్లీ వెరీ గుడ్ చాయిస్ అనమాట. ఎందుకంటే మనకి ఇది రేంజ్ వచ్చేసి 250 కిలోమీటర్స్ రేంజ్లో వస్తుంది అండ్ 315 కిలోమీటర్స్ రేంజ్లో కూడా వస్తుంది. సో రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసి మనకి 250 కిలోమీటర్స్ తీసుకుంటే 180 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. 315 కిలోమీటర్స్ తీసుకుంటే అది 250 to 40 అలా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఆ రకంగా ఇట్స్ గుడ్ కార్. మీరు రెగ్యులర్గా సిటీలోనే ఎక్కువ కమ్యూట్ చేస్తారు, ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే ఓవరాల్గా ట్రాఫిక్లో ఎక్కువ తిరుగుతారు అనుకుంటే కనుక ఈవీ ఈజ్ బెటర్. ఎందుకంటే ఈవీ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ ఆటోమేటిక్, 100% ఆటోమేటిక్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో డ్రైవింగ్ విల్ బి వెరీ వెరీ ఈజీ. సో ఆ రకంగా చూసుకుంటే ఎలక్ట్రిక్ కార్ తీసుకోవచ్చు. అండ్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా ఉంది టాటా టియాగో ఈవీ కార్కి. సో క్రాష్ టెస్ట్లో 5 స్టార్ వచ్చింది కాబట్టి ఇట్స్ ఎ వెరీ సేఫ్ కార్. ఇంకా దీనిలో టాటా టియాగో ఈవీలో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు కాబట్టి గంటలోనే మీ కార్ని ఛార్జ్ చేయొచ్చు 100%కి. దట్స్ ఆల్సో ఇస్ దేర్. ఓన్లీ డిఫరెన్స్, ఓన్లీ కాన్స్ అంటే ఏంటి ప్రాబ్లమ్స్ అనుకుంటే రేంజ్ అంత ఎక్కువ కాదు కాబట్టి దీన్ని ఎక్కువగా మీరు లాంగ్ ట్రిప్స్కి ఎక్కువ యూజ్ చేయలేరు. ఒక రీజనబుల్ డిస్టెన్స్ వరకు బాగానే యూజ్ చేయగలుగుతారు. అండ్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి కొన్ని రోజుల తర్వాత మేబీ యూ క్యాన్ స్టిల్ యూజ్ ఇట్ ఈజీలీ అనమాట. ప్రస్తుతానికైతే కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి. అండ్ ఇట్స్ నాట్ ఏ ఎక్కువ స్పేసెస్ కార్ అయితే కాదు, డీసెంట్ వన్. సో సిటీ కమ్యూట్ కోసం చాలా బెటర్ కార్. అండ్ బూట్ స్పేస్ కూడా మరీ ఎక్కువ ఉండదు కాబట్టి అది మీరు చూసుకోవాలి. సో ఓవరాల్గా టియాగో ఈవీ కెన్ బి ఎ వెరీ గుడ్ చాయిస్ ఇఫ్ ఒకవేళ మీ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే కనుక. లేదు మాకు ఎలక్ట్రిక్ కార్ వద్దు, పెట్రోల్ కారే కావాలి, సిటీ కార్ కోసం కావాలనుకుంటే మన నెక్స్ట్ కార్ కోసం వెళ్ళాలి. అది మన హుండై ఎక్స్టర్. మన లిస్ట్లో నెక్స్ట్ ఉన్న కార్ హుండై ఎక్స్టర్. హుండై ఎక్స్టర్ యాక్చువల్గా ఈ లిస్ట్లో పెడదామా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉండి లాస్ట్లో అయితే పెట్టాను. ఎందుకంటే హుండై ఎక్స్టర్ యాక్చువల్గా చూసుకుంటే ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. ఇట్స్ మోర్ లైక్ హ్యాచ్ బ్యాక్. వాళ్ళు ఎస్యూవి అని చెప్పుకుంటున్నారు కానీ అది హ్యాచ్ బ్యాక్ లుక్స్తోనే ఉంది, హ్యాచ్ బ్యాక్ లాగా అనిపిస్తుంది. అండ్ ఎక్స్టర్లో కూర్చున్న వాళ్ళు చెప్పేది కూడా అది ఏంటంటే హ్యాచ్ బ్యాక్ లాగే ఉంది అపిరెన్స్ కానీ ఆ ఫీల్ కానీ, ఎందుకంటే హైట్ కూడా తక్కువ ఉంది కాబట్టి అదే ఫీల్ ఉందని చెప్తున్నారు. సో హుండై ఎక్స్టర్ కానీ నేను ఎందుకు స్టిల్ పెట్టానంటే హుండై ఈజ్ ఆల్సో వెరీ గుడ్ కంపెనీ. మంచి కార్స్ అనేది తయారు చేస్తే హుండై యొక్క కస్టమర్ కేర్ కూడా బాగుంటుంది. తర్వాత హుండైలో ఆటోమేటిక్ వేరియంట్ కూడా యాక్చువల్గా బాగుంటుంది. అండ్ హుండై ఎక్స్టర్లో కూడా ఆటోమేటిక్ ఆప్షన్ అయితే ఉంది. సో అది వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ హుండై ఈ కార్లో సన్ రూఫ్ కూడా ఇచ్చాడు, అదొక బెనిఫిట్ ఉంది. సో సన్ రూఫ్తో పాటు కొంచెం మంచి ఫీచర్స్ ఇచ్చాడు అనమాట, హిల్ హోల్డ్ అసిస్ట్ అని. తర్వాత ఇప్పుడు డాష్ క్యామ్ కూడా ఇన్బిల్ట్ ఇచ్చేసాడు అనమాట. సో లేడీస్ మే ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్. జెంట్స్ కన్నా ఎక్కువ లేడీస్ ఈ కార్ని మోర్ ఇంట్రెస్టింగ్గా ఫైండ్ అవుట్ చేస్తారనుకోండి. ఎందుకంటే సన్ రూఫ్ కూడా ఇవ్వడం వల్ల పిల్లలకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీ ఇంట్లో ఒక పెద్ద కార్ ఉండి ఒక చిన్న కార్ తీసుకోవాలి అనుకుంటే, అంటే ఎక్కువ అది ఆ కార్ని మీ వైఫ్ ఎక్కువ రన్ చేస్తారు, మీరు కూడా అప్పుడప్పుడు తీద్దాం అనుకునే థాట్ ప్రాసెస్లో ఉంటే దిస్ కెన్ బి ఎ వెరీ గుడ్ కార్. అదర్వైజ్ ఆల్సో ఇట్స్ ఓకే, ఇట్స్ ఎ డీసెంట్ కార్. ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా కొంచెం బాగానే ఉంది, అంటే మైలేజ్ కూడా బాగానే వస్తుంది అనమాట ఆ రకంగా చూసుకున్నా సరే. సో ఆ రకంగా హుండై ఎక్స్టర్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. కానీ దీనిలో డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇంతవరకు సేఫ్టీ రేటింగ్ లేదు, క్రాష్ టెస్ట్ అయితే అవ్వలేదు కాబట్టి కార్ ఎంత సేఫ్ అన్న విషయం మనం చెప్పలేము. సస్పెన్షన్ ఈజ్ నాట్ వెరీ గ్రేట్. నార్మల్ సిటీ రోడ్స్ పర్లేదు కానీ గతుకుల రోడ్లో కరెక్ట్ కాదు. సో లాంగ్ హైవే డ్రైవింగ్కి ఇట్స్ నాట్ ఏ గుడ్ కార్. తర్వాత టైర్స్ కూడా 15 inch టైర్స్ ఇచ్చారు, చిన్న టైర్స్. సో దానివల్ల ఫ్యూల్ ఎఫిషియన్సీ కొంచెం పెరుగుతుంది, కానీ ఓవరాల్గా అయితే మనకి అంత గ్రిప్ ఉండదు రోడ్ మీద. సో డ్రైవ్ క్వాలిటీ విల్ డెఫినెట్లీ బి నాట్ దట్ గ్రేట్. అండ్ ఇవి హుండై ఎక్స్టర్ గురించి చెప్పుకోవాల్సిన విషయాలు. సో హుండై ఎక్స్టర్ నేను స్టిల్ ఎందుకు పెట్టానంటే హుండై ఆటోమేటిక్ ఈజ్ వెరీ బెస్ట్ ఇన్ ద క్లాస్ అనమాట. అందుకు హుండై ఎక్స్టర్ ఒక ఆటోమేటిక్ కార్ తీసుకోవాలి, మీరు సిటీ డ్రైవ్ కోసమే యూజ్ చేస్తారనుకుంటే కనుక డెఫినెట్లీ దిస్ కెన్ బి ఏ
గుడ్ కార్. సో గైస్ ఇప్పుడు మనం కంక్లూజన్లోకి వద్దాం. సో గైస్ ఇప్పుడు ఎవరెవరికి ఏమేమి చాయిస్ ఉందో చూద్దాం. ఏ కార్స్ ఆప్షన్గా దొరుకుతాయో చూద్దాం. సో మీరు యాంకర్ రవి టైప్ అయితే మీకు ఏ కార్స్ సూట్ అవుతాయి, లేదు మీరు యాంకర్ ప్రదీప్ టైప్ అయితే మీకు ఏ కార్స్ సూట్ అవుతాయి, అలా మొత్తంగా చూద్దాం. సో మీరు ఒకవేళ యాంకర్ రవి టైప్ అనుకోండి, మైలేజ్ మీకు క్రూషియల్ అనుకుంటే డిజైర్ ఈజ్ ఏ వెరీ గుడ్ కార్, వెరీ గుడ్ ఆప్షన్. అంటే సేఫ్టీతో పాటు వస్తుంది. అండ్ బలినో ఆల్సో ఇస్ ఎ డీసెంట్ ఆప్షన్. అండ్ టియాగో ఈవీ మీరు మైలేజ్ ఫోకస్గా ఉంటున్నారు, మీకు రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ ఉండాలనుకుంటే మీరు డిజైర్, బలెనో అండ్ టియాగో ఈవీ ఈ 3 కార్స్ని ఒకసారి కన్సిడర్ చేయండి. మీరు టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూడండి, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. తర్వాత మీరు యాంకర్ ప్రదీప్ టైప్ అనుకోండి, ఫ్యామిలీ కార్ మీరు కోరుకోవాలనుకుంటే ఒకటి వచ్చేసి టాటా పంచ్ ఉంది, ఇంకోటి ట్రైబర్ ఉంది. మ్యాగ్నెట్ కూడా కన్సిడర్ చేయొచ్చేమో కొంచెం. మ్యాగ్నెట్ ఆల్సో ఇది డీసెంట్ కార్ నా ఉద్దేశంలో. సో మ్యాగ్నెట్ కూడా ఫ్యామిలీ కార్కి అయితే కన్సిడర్ చేయొచ్చు. తర్వాత మీరు సుధీర్ టైప్ అనుకోండి, సేఫెస్ట్ కార్ కావాలి, సేఫ్టీ ఇస్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటంటే టాటా పంచ్ ఉంది, తర్వాత డిజైర్ ఉందన్నమాట. డిజైర్ ఈ 2 మనకి సేఫెస్ట్ కార్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. తర్వాత ఒకవేళ మీకు ఫన్ టు డ్రైవ్ కార్ కావాలి, డ్రైవింగ్లో మజా ఉండాలనుకుంటే ఓంకార్ అనేలాగా మీరు యూ కెన్ గో ఫర్ టియాగో ఈవీ అండ్ హుండై ఎక్స్టర్. ఇందులో మ్యాగ్నెట్ కూడా కాస్త పర్వాలేదు, కానీ ఐ కాన్ సే ఇట్స్ వెరీ పర్ఫెక్ట్. సో ఓవరాల్గా డ్రైవింగ్ చాలా బాగుండాలనుకుంటే టియాగో ఈవీ ఎక్స్టర్ అండ్ మ్యాగ్నెట్ ఆల్సో కెన్ బి కన్సిడర్డ్. తర్వాత మీకు హైపర్ ఆదిలాగా సిటీ డ్రైవ్ బాగుండాలి, ట్రాఫిక్ కండిషన్స్లో బాగుండాలనుకుంటే మన దగ్గర ఉన్న 3 ఆప్షన్స్ వచ్చేసి బలెనో, తర్వాత టియాగో ఈవీ అండ్ ఎక్స్టర్. సో ఈ 3. అండ్ ఫైనల్గా మన సత్తి ఇలాగ ఆల్రౌండర్ చెప్పి ఇవన్నీ ఎందుకులే, అన్నిట్లో స్కోర్ చేసే ఆల్రౌండర్ కార్స్ ఏంటో చెప్పంటే 2 కార్స్ నేను చెప్తాను. అది ఒకటి వచ్చేసి టాటా పంచ్, ఇంకోటి వచ్చేసి నిసాన్ మ్యాగ్నైట్. సో గైస్ ఈ వీడియోని ఎంతవరకు చూసారంటే ఐ బిలీవ్ దట్ యూ లైక్ ద వీడియో. సో ఒక్క లైక్ అయితే చేయండి ఎంతవరకు లైక్ చేయకపోతే. అండ్ కార్మావ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఫస్ట్ టైం వచ్చినట్లయితే. సో గైస్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా చేసాము. అండ్ మీరు ఇప్పుడు ఏ కార్ తీసుకోవాలన్న కన్ఫ్యూజన్లో ఉంటే కనుక మన ఛానల్లో డిఫరెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి, అవి వెళ్ళి మీరు చూడొచ్చు. టాప్ వేరియంట్ కొనకపోవడం ఎందుకు బెటర్, ఎందుకు టాప్ వేరియంట్ కొనొద్దు అనే దాని ఒక వీడియో చేశాను, అది చూడొచ్చు. లేకపోతే ఎలక్ట్రిక్ కార్ వర్సెస్ పెట్రోల్ కార్ ఏది కొనడం బెటర్ అనేది కంపారిజన్ అయితే చేసి చూపించాను, అది చూడొచ్చు. సో గైస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.